నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. వాతావరణం నెమ్మదిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు మళ్లీ విరామం లేకుండా పనిచేయనున్నాయి. కానీ నెలల తరబడి వాడని ఏసీని ఒక్కసారిగా ఆన్ చేయటం సరైన పద్ధతి కాదని చెప్తున్నారు నిపుణులు. దుమ్ము, తేమ, పేరుకుపోయిన ధూళి ఇవన్నీ యంత్రం పనితీరును దెబ్బతీస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సీజన్ ప్రారంభానికి ముందు సర్వీసింగ్ చేయించడం అవసరమని చెప్తున్నారు. ఏసీని చాలా కాలం ఉపయోగించకపోతే ఫిల్టర్లు, కాయిల్స్, అవుట్డోర్ యూనిట్పై దుమ్ము పేరుకుపోతుంది. దీంతో శీతలీకరణ తగ్గి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సాధ్యమైతే మీరు క్లీనింగ్ చేసుకోవచ్చు. కానీ పూర్తి స్థాయి తనిఖీ కోసం టెక్నీషియన్కి చూపించడం మంచిది. మురికి, దుమ్ము ఫిల్టర్ గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఏసీపై అదనపు ఒత్తిడి పడుతుంది. క్రమం తప్పకుండా ఫిల్టర్ శుభ్రం చేస్తే యంత్రం ఆయుష్ పెరుగుతుంది. విద్యుత్ బిల్లు కూడా నియంత్రణలో ఉంటుంది. స్ప్లిట్ ఏసీలో డ్రైన్ పైపు బ్లాక్ అయితే నీరు కారుతుంది. గ్యాస్ లీకేజ్ ఉంటే కూలింగ్ తగ్గిపోతుంది. కాబట్టి పైపులు, కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేయాలి. ఏసీలు అధిక విద్యుత్ వినియోగించే పరికరాలు కాబట్టి దీనివల్ల వోల్టేజ్ హెచ్చుతగులు యంత్రాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వైర్లు వదులుగా ఉన్నాయా, స్టెబిలైజర్ సరిగ్గా పనిచేస్తోందా అనేవి చెక్ చేసుకోవాలి. ఇక ఇది షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీజన్లో మొదటిసారి ఏసీ ఆన్ చేస్తే వెంటనే కూల్ మోడ్లో పెట్టొద్దు. ముందుగా కొన్ని నిమిషాలు ఫ్యాన్ మోడ్లో ఉంచాలి. ఇది పేరుకుపోయిన దుమ్ము, తేమను తొలగిస్తుంది. తర్వాత కూల్ మోడ్కి మార్చండి. సకాలంలో సర్వీస్ చేయించుకోవటం వల్ల భారీ రిపేర్లు అవసరం ఉండదు. మెరుగైన కూలింగ్తో పాటు విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది. ఏసీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.